తెనాలికి చెందిన మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రిని శుక్రవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అభినందన సత్కారాన్ని చేశారు. సేవా సమితి అధ్యక్షులు కొమ్మమూరి కాశీ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. రాజకీయంగా బ్రాహ్మణ్యానికి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కు బ్రాహ్మణ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో మాగంటి శాస్త్రి గారికి తెనాలిలోని బ్రాహ్మణ ప్రముఖుల ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే వేదికపై ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ హిందీ టీచర్ కరవది సరస్వతిని సేవా సమితి ఘనంగా సత్కరించింది. సేవా సమితి శ్రేయోభిలాషి గుమ్మడి రవీంద్ర బాబును డైరెక్టర్ మాగంటి శాస్త్రి ఘనంగా సన్మానించారు. సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పెద్దిరాజు సత్యనారాయణ, సలహాదారు త్రిపురారి భట్ల దత్తు, ఉపాధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్, విష్ణు భట్ల, మణికిషోర్, తూములూరు రాజా ఫణీంద్ర, కార్యవర్గ సభ్యులు అద్దపల్లి మాధవ శాస్త్రి, దౌలూరి శ్యామ్, సుందర శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, కొమ్మమూరు కీర్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత పోతవాజుల పురుషోత్తమ శర్మ స్వాగతం పలకగా మన్నెపల్లి ఆదిశేషగిరిరావు స్పందన సమర్పణ చేశారు. నాకు ఈ డైరెక్టర్ పదవి ఇచ్చిన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారి మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మా బ్రాహ్మణ సేవా సమితి వారు నాకు ఈ సన్మాన కార్యక్రమం చిరు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలిలో ముందర బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళ సూచనల ప్రకారం మనోహర్ గారి దీని ప్రకారం అందరికి ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమంలో ఆయనకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆహార పౌర సరఫరా శాఖ మాధ్యుల వారు శాస్త్రి గారికి బ్రాహ్మణ్యానికి ఇచ్చిన గౌరవాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో కూడా కవులకి నాటక రంగానికి ఎటువంటి సేవ కావాలన్నా బ్రాహ్మణ సమాజం తరఫున శాస్త్రి గారికి మినిస్టర్ గారికి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాలన్నీ మరింత దిగ్విజయం చేయగలమని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చిన అందరికీ ధన్యవాదాలు.